ఇండియా వంటలకు స్వాగతం అండి. ఈవేళ మటన్ గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. దీనికి ముందుగా ఒక పావు కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, ఇవన్నీ ఇప్పుడు ముక్కకి పట్టేగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు, కారం పెట్టుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలండి మటన్ని బాగా. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈలోపు మసాలాలు ప్రిపేర్ చేసుకున్నామండి. దీని గురించి 2 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు అండి, చిన్న బిర్యానీ ఆకు, 5 జీడిపప్పులు, కొంచెం కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఇది మొత్తం పౌడర్గా చేసుకోవాలి దీన్ని. చూడండి, ఇలా విధంగా వేపితే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత పైనగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ బాగా మగ్గింది కదా, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీన్ని పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. వేగిందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకుందాం. నా 10 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలండి. మూత పెడదాం. ఇవి చల్లారాయి. ఇవి పౌడర్ ఆడుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి దీన్ని. చూడండి, మటన్లో వాటర్ వచ్చింది కదా, బాగా మగ్గింది. 2 స్పూన్లు కారం అండి. మ్యారినేట్ చేసినప్పుడు కూడా 1 స్పూన్ వేసాను కదా, చూసుకొని వేసుకోవాలి కారం. అలాగే సాల్ట్ కూడా వేసామండి. అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా చేసుకున్న మసాలా పొడి చూడండి, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి తీసుకున్నాండి. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుదామండి. చూడండి, ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఉడికిందండి, బాగా ఉడికింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యిందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.